మధురమైన మధురగాత్రం ఇక సంగీత ప్రియులు ఆశా భోంస్లే కన్నుమూశారు. ఎన్నో ఏళ్ల కూడా ఆవిడ ఎంతో మందికి మంచి మంచి పాటలు పాడుతూ కూడా ఆమె గానాన్ని వినిపించారు. ఆమె నిన్న కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా తుదిశ్వాస విడిచారు. ఈరోజు సోమవారం 11 గంటలకు కూడా ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత ప్రియులందరూ కూడా ఆమెకి నివాళులర్పించారు. ఇక మౌనమైన మధుర గాత్రం సంగీత సరస్వతి ఆశా భోంస్లే కన్నుమూశారు. 7 దశాబ్దాల సర్వప్రస్థానం ముగిసింది. ఇక భారతీయ సంగీతానికి తీరని లోటు, పోరాట పటిమకు చిరునామా ఆసమ్మ. ఇక భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. తన మధుర గాత్రంతో 7 దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోంస్లే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇక శనివారం తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు నీరసంతో ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరారు. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు రావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణ వార్త తెలియగానే సంగీత ప్రపంచం ఒక్కసారిగా మోగపోయింది. ఆశా భోంస్లే ప్రస్థానం కేవలం పాటలకే పరిమితం కాలేదు. అది ఒక అలుపెరగని పోరాటం. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు ఆమె. ఇక 9 ఏళ్ల ప్రాయంతోనే తండ్రిని కోల్పోయారు. అప్పటికే గాయనిగా ఎదుగుతున్న తన సోదరి లతా మంగేష్కు తోడుగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ చిన్న వయసులోనే గాన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం, గజల్స్, జానపద గీతాల నుంచి పాప్ సంగీతం వరకు ఆమె చేయని ప్రయోగం లేదు. ఇక 1948లో సావన్ ఆయా పాటతో మొదలైన ఆమె ప్రస్థానం దాదాపు 16,000కు పైగా పాటలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు చేసి సంపాదించుకునే వరకు నిరంతరాయంగా సాగింది. ఆమె వ్యక్తిగత జీవితం ఒక వడ్డించిన విస్తరి కాదు, అడుగడుగునా కన్నీటి గాథలే. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరి లతా మంగేష్కర్ వ్యతిరేకించినప్పటికీ గణపత్ రావు భోంస్లేను వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చారు. అయితే ఆ ప్రేమ వివాహం ఆమెకు చేదు అనుభవాలని మిగిల్చింది. అత్తింటి వారి వేధింపులు, భర్త హింసను భరిస్తూ ఒకానొక దశలో ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. కానీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ కోసం ఆ ఆలోచనను విరమించుకుని ధైర్యంగా ఒంటరి పోరాటం చేశారు. 1960లో భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యతను మోస్తూనే సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, రష్యన్ వంటి 20కి పైగా భాషలలో ఆమె తన గాత్రాన్ని అందించారు. ఆమె పాడిన దామ్ మారో దామ్ వంటి వెస్టర్న్ శైలి పాటలు యువతను ఉర్రూతొలగిస్తే ఉమ్రామ్ జాన్లోని గజల్స్ విద్యుత్కు నిదర్శనంగా నిలిచాయి. ఇక భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మధుర గాత్రం తరతరాల వరకు సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచి ఉంటుందంటూ కూడా ప్రధాని మోదీ చెప్పారు. అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత దర్శకులు, అలాగే సినీ ప్రముఖులందరూ కూడా ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఆమె అంత్యక్రియలు ఉదయం 11 గంటలకి ఆమె భౌతికాయాన్ని ముంబైలో నివాసంలో అభిమానుల సందర్శనార్థం కొంచెంసేపు ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే తెలియజేశారు. ఇక ప్రధానంగా మరొక అంశం చూస్తే కేటీఆర్ త్వరలో పాదయాత్ర చేస్తానంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చెప్పారు. మా పాలనలో పొరపాట్లు జరిగాయి, అలాగే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కూడా మేము పర్యటించి పాదయాత్ర చేస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు మాట్లాడారు, ప్రజెంట్ మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి త్వరలో నేను ప్రజల్లోకి వస్తున్నాను అంటూ కూడా ఆయన టీఆర్ఎస్గా పేరు మారే అవకాశం ఉందంటూ కూడా ఒక మాటనైతే తీసుకొస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగంగా అంగీకరించారు. పార్టీ పటిష్టత, అలాగే భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుముకగా నిలిచిన కార్యకర్తలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను మరియు మండల అధ్యక్షులను కలుపుకొని
పోవడంతో తమ పార్టీ విఫలమైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి నాయకత్వంలో సమన్వయ లోపం లోపించడం వల్ల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని కేటీఆర్ విశ్లేషించారు. ఇక వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయబోతున్నానని, టీఆర్ఎస్ పార్టీ పేరుని తిరిగి మార్చాలంటూ యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టు విషయంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయిందని ఆయన ఒప్పుకున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లా లైన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నప్పటికీ అలాగే వారి సంక్షేమం కోసం ఒక సమగ్రమైన గల్ఫ్ పాలసీని తీసుకురాలేకపోవడం తమ వైఫల్యమేనంటూ ఆయన స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ పరిధిలో జరిగిన కొన్ని పరిణామాలు అప్పట్లోనే పార్టీ సీరియస్గా తీసుకుని ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునే వాళ్ళమంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం కూడా మరింత పెరుగుతుందంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక రాబోయే మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేస్తామంటూ కూడా కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ గతంలో ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో చిన్న పొరపాటు, ఆల్రెడీ ఆనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట ఇది. అంటే కార్యకర్తలను వీళ్ళని పట్టించుకోకపోవడం, నాయకులను డిలే చేయడం వల్లే వీళ్ళకి ఓటు షేరింగ్ అనేది తగ్గింది అనుకుంటూ మాట్లాడారు. అదే మాటని ఈరోజు కేటీఆర్ కూడా అంగీకరించి మా పొరపాటు, మా తప్పిదం వల్ల ఈరోజు మాకు ఎన్నికల్లో మేము ఓడిపోయాం, మేము దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ నేను వచ్చే సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ చెప్పారు. దానికి తోడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుండగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అంటే జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్గా పేరు మారుస్తాం, దాన్నే తీసుకొస్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అంటే కవిత కూడా ఈ నెల 25వ తారీఖున పార్టీ అంటే ఒక మాట కూడా వచ్చింది, టీఆర్ఎస్గా కూడా ఆవిడ పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. మరి దానికోసమే మళ్ళీ కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్గా ఉన్న పార్టీని టీఆర్ఎస్గా మార్చబోతున్నారా అనే ఒక సందేహం కూడా ప్రజల్లో నెలకొంటుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ వస్తుందో కూడా మనం చూద్దాం. మరొక అంశం కూడా జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి కూడా మాట్లాడుతూ కూడా జీవన్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అక్కడ కూడా మరింత బలం పెరుగుతుంది, దీనికి సంబంధించి మేము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం చూద్దాం. ఇక ఇంటర్ ఫలితాలతో బాలికల్లే టాపు. ఇక ఫస్ట్ ఇయర్ 66.80, అలాగే సెకండ్ ఇయర్ 70.58% ఉత్తీర్ణత సత్తా చాటారు గ్రామీణ విద్యార్థులు. మే 13 నుంచి సప్లిమెంటరీ సమరం మొదలు కాబోతుంది. ఇక తెలంగాణ విద్యారంగంలో అత్యంత కీలకమైన ఘట్టం ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడితో ఇక ఆదివారం నాడు ఆవిష్కృతమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, రికార్డు స్థాయిలో కేవలం 20 రోజుల్లోని మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయడం విశేషం. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కూడా